జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. పోలీస్ శాఖలు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే ఆడిందే ఆట పాడిందే పాటగా తెగబడుతున్నారు కొందరు అధికారులు. అధికార పార్టీ అండదండలు, కరెన్సీ కట్టుల బరువులు, కులం కార్డు పోలీస్ శాఖను భ్రష్టు పట్టిస్తున్నాయి. తప్పు చేసినప్పుడు శిక్ష వేస్తే కొంత భయం ఉంటుంది, కానీ బహదూర్గా వదిలేస్తే బరి తెగిస్తారు అనడానికి కొన్ని ఉదాహరణలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్నాయి. పాల్వంచ పట్టణ ఎస్ఐ బాణాల రాము అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. బాధిత మహిళ నుండి 20,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. పోలీస్ శాఖలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బాణాల రాము వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. 2020వ సంవత్సరంలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తూ చనిపోయిన మనిషి మీద కేసు నమోదు చేసి ఆ శాఖ అధికారులే ముక్కున వేలేసుకునే పని చేశాడు అని ఆ విషయాన్ని అప్పటి హెచ్ఎంటీవీ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్న మారెడ్డి నాగేందర్రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చాడు. తప్పును సరిదిద్దడం కోసం కోర్టు అనుమతి లేకుండానే ఎఫ్ఐఆర్ కాపీ మార్చేసిన మహా ఘనపాటి ఎస్ఐ బాణాల రాము. ఆనాటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నతాధికారులు బీఆర్ఎస్ పార్టీ నేతల పైరవీలకు తలొగ్గి సస్పెండ్ చేయకుండా కమిషనరేట్కు అటాచ్ చేశారు. 15 రోజులు తిరగకుండానే మళ్లీ ఖమ్మం రూరల్ ఎస్ఐగా పోస్టింగ్ తెచ్చుకొని పోలీస్ శాఖను అపహాస్యం పాలు చేశాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్ఐ బాణాల రాము వ్యవహరించిన తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. బాణాల రాము అలియాస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాము 24 గంటల ముందు ఏసీబీ వలలో చిక్కి ప్రస్తుతానికి ఊచ లెక్క పెడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ స్థాయి అధికారి అయినా ఏసీబీ ట్రాప్ చేస్తే జైలుకు పోవాల్సిందే, పనిష్మెంట్ కింద సస్పెండ్ అవ్వాల్సిందే, మళ్ళీ ఉద్యోగం వచ్చేంత వరకు ఇంట్లో ఎదురు చూడాల్సిందే. ఇది సర్వసాధారణం. కానీ ప్రస్తుతం మనం బాణాల రాము గురించి ఎందుకు చెప్పుకున్నామంటే పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలు నిజంగా పోలీస్ శాఖను తల కిందికి తీసుకునే పరిస్థితి వచ్చాయి. నిన్న ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత ఇదే ఎస్ఐ బాణాల రాము తల ఎత్తలేక తల దించుకున్నాడు. అదే గనక తప్పు చేయకుండా ఉంటే తల ఎత్తుకొని తిరిగేవాడు. 2020లో ఇదే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ బాణాల రాము ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నప్పుడు నేను ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న సమయంలో క్షమించరాని పోలీస్ శాఖ ఎప్పుడూ కూడా అటువంటి సమస్యను ఎదుర్కొని అంశాన్ని బాణాల రాము తప్పటడుగు వేశాడు. ఎస్ఐ హోదాలో ఉండి ఒక ఎఫ్ఐఆర్ చేసినప్పుడు 1కి 4 సార్లు వెరిఫై చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సిన సదరు అధికారి డబ్బులకు లాలూచుపడి లక్షల రూపాయల మామూలుకు అలవాటు పడి చనిపోయిన వ్యక్తి 2018లో నర్రాసైదులు అనే వ్యక్తి, మంగళగూడెం గ్రామానికి చెందిన నర్రాసైదులు అనే వ్యక్తి చనిపోతే నర్రాసైదుల పేరు మీద ఎఫ్ఐఆర్ చేసి బాణాల రాము అనే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ శాఖలో ఒక సరిదిద్దుకునే తప్పుకి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ అంశం నా దృష్టికి వచ్చిన తర్వాత ఇదే మంగళగూడెంలో నర్రాసైదు కుటుంబాన్ని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారు. కుటుంబం పెద్ద చనిపోయి మేము ఇబ్బందులలో, మేము బాధలలో ఉంటే మా నాన్న పేరు ఎలా ఎఫ్ఐఆర్ చేస్తారు సార్, మేము ఎలా తలెత్తుకోవాలి, అసలు చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయడం ఏంటి, కేసు కావడం ఏంటి అని వాళ్ళ అబ్బాయి, ఇదే నర్రాసైదు భార్య కన్నెంబడి నీళ్లు పెట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాం, భర్త పోయి కుటుంబ బాధ్యతలు ఎలా అని చెప్పి మేము బాధపడుతున్న సమయంలో మళ్ళీ నా భర్త మీద కేసు పెట్టారని చెప్పి మీడియాలో వచ్చింది సార్, మేమేం తప్పు చేశాము, మమ్మల్ని ఎందుకు ఈ రకంగా పోలీసులు ఆడుకుంటారని చెప్తా మా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నేను మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేసిన తర్వాత సదరు పోలీస్ అధికారులు ఇమ్మీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ రామును సస్పెండ్ చేయాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేశారు. ఏ స్థాయి అధికారులు తెలియదు కానీ మొత్తానికి బాణాల రాముని పువ్వుల్లో పెట్టుకుని చూశారు. ఆ సమయంలో స్పష్టంగా చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయడం అంటే క్షమించడాన్ని నేరం, చాలా సివియర్ ఇష్యూ. అసలు దాని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సిన అంశాన్ని పక్కకు పెట్టి తిరిగి మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చడం కూడా రెండో ప్రధానమైన తప్పు. 1 చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయడం, 2 చేసిన ఎఫ్ఐఆర్ని కోర్టు అనుమతి లేకుండా ఏకపక్షంగా మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చి కేసుని ముందు నడిపించే ప్రయత్నం చేశారు. కేవలం మంగళగూడెంలో 2020లో 9వ నెల సెప్టెంబర్లో బియ్యం లారీ, పీడిఎస్ బియ్యం దొరికినప్పుడు లారీ
పెట్రోలింగ్ పోలీసులకు ఆ లారీ దొరికినప్పుడు పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత కూడా చాలా హైడ్రామా నడిచింది పైసల విషయంలో. కానీ అప్పటికే బియ్యం పట్టుకున్న విషయం మీడియాలోకి ఒక్కసారిగా రావడంతో తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేశారు. కానీ కేసు ఎవరి మీద నమోదు చేయాలి? మళ్ళీ పోస్టింగ్ ఇప్పించింది బీఆర్ఎస్ పార్టీ నేతలే. బియ్యం అక్రమ రవాణా వెనక ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలే. అటువంటిప్పుడు విశ్వాసపాత్రలో ఉండాలి కాబట్టి ఏం చేయాలని చెప్పి తర్జన పడి కొన్ని డబ్బులకు కక్కుర్తిపడి నర్రాజ్ సైదులు అనే వ్యక్తి 2018లో చనిపోతే 2020లో బతుకున్నట్టుగా నర్రాజ్ సైదుల పేరు మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. తీరా ఎఫ్ఐఆర్ ఇట్లా చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందని చెప్పి నేను కథనం ఇచ్చేసారు కల్లా తప్పును సరిదిద్దుకోవడం కోసం మళ్ళీ ఎఫ్ఐఆర్ని కోర్టు అనుమతి లేకుండా మార్చేశారు. ఆ సమయంలో బాణాల రాము సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని సస్పెండ్ చేస్తుంటే ఈరోజు అవినీతి అనకొండగా తయారయ్యే పరిస్థితి ఉండకపోతుండే. ఒక్కసారి ఉన్నతాధికారులు ఆ విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులైనా శిక్షించాల్సిందే అని చట్టం చెప్తుంది, న్యాయం చెప్తుంది. కానీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి చేసిన తప్పును వెనకేసుకుంటూ వస్తే రేపు వెనకేసుకున్న వ్యక్తే రేపు అనకొండగా మారి మొత్తం శాఖనే భ్రష్టు పట్టించే అవకాశం ఉంది. అది ఇప్పుడు బాణాల రాము విషయంలో తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఇదే ఖమ్మం రోడ్ల ఎస్ఐగా పనిచేసినప్పుడు అదే బాణాల రాముని కేవలం 15 రోజుల పాటు వీఆర్కి పోలీస్ కమిషనర్కి అటాచ్ చేసి మళ్ళీ గులాబీ నేతలు మళ్ళీ ఫైర్ చేయగానే ఒత్తిడి తీసుకురాగానే మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ అదే రోజులు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. తప్పు చేసినా పర్వాలేదు, అధికార పార్టీకి గులాంగిరి చేస్తే తారు అనే స్థాయి వచ్చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే తప్పు చేశారని చెప్పి రూఢి అయితేనే అటాచ్మెంట్ చేశారు. తీరా 15 రోజులలో తప్పు తూచంటూ మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి పోలీస్ శాఖలో ఉందంటే నిజంగా నమ్మలేకపోతున్నాము. ఇంత వరస్ట్ కండిషన్స్ పోలీస్ శాఖలు ఇంకా కొనసాగుతున్నాయి. అదే ఆ రోజు బాణారామును శిక్షించుంటే, సస్పెండ్ చేస్తుంటే కొంచెం భయము, సిస్టమ్ అనేది మారిపోతుంది. మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో పెంచకపోతే ఆవారంగా తయారు కావటం, జలసాలకు అలవాటు కావటం, ఇవన్నీ మనం నిత్యం కూడా పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ పెడుతూ జరుగుతుంటే, కానీ అదే పోలీసులు అదే గాడిలో పెట్టాల్సిన పోలీసులే గాడి తప్పిపోతే ఎవరు వాళ్ళని సంస్కరించాలి అనేది ఉన్నతాధికారులు ఒకసారి ఆలోచించి తప్పు చేసిన వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులైనా, మంత్రి బామ్మర్దే కావచ్చు, ఎమ్మెల్యే తమ్ముడే కావచ్చు, ఎవరైనా ముందు పేపర్ మీద పెన్ను పెట్టి పనిష్మెంట్ ఇష్యూ చేసి తర్వాత అతన్ని గాడిలో పెడితే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట ఇంకా మెరుగవుతుంది, ప్రజల్లో కూడా చులకన భావం కాకుండా ఉంటుంది. కానీ పోలీసు ఉన్నతాధికారులు కొందరిని వెనకేసుకురావటం అనేది చాలా తప్పు. ప్రస్తుతం మనం సస్పెండ్ అవ్వబోతున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాణాల రాము విషయం 4 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నామంటే ఆయన చేసిన అక్రమాల అంశం మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రస్తుతానికి ఖమ్మం రోడ్లో జరిగిన తతంగం కావచ్చు, ఇప్పుడు పాల్వంచ పట్టణ ఎస్ఐగా పనిచేస్తూ ఏసీబీ ట్రాప్ అయిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా నిన్న పాల్వంచలో ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత ఆయన విషయంలో పుంకాలు కథలు, ఎవరిని లెక్క చేయడు, వల్గర్ లాంగ్వేజు, నోటి దూల, కొంత పదాలు అల్లిక ఇష్టానుసారంగా మాట్లాడటం, నచ్చితే ఒక లెక్క, నచ్చకపోతే ఒక లెక్క అంటాం, ఏదైనా గులాంగిరి చేసి సలాం చేసి వాళ్ళకే దగ్గర తీసుకుంటాడు, కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడితే ఛేదించుకొని వల్గర్గా కామెంట్ చేస్తారని చర్చ కూడా కొనసాగింది. అందువల్ల అక్కడున్న కొత్తగూడెం బాస్ రోహిత్ రాజు కావచ్చు, ఇక్కడున్న పోలీస్ బాస్ సునీల్ దత్ కావచ్చు, ఆయా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద కొంత అంతర్గత దృష్టి కేంద్రీకరించి పోలీసు వ్యవస్థ మీద పడుతున్న ఇటువంటి మచ్చల్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.